హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్. ఈరోజు గ్రీన్ ఎగ్ పులుసు చేస్తున్నాను. స్క్రిప్ట్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే ఎగ్స్ ఒక 6-7 ఎగ్స్ ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 5 పచ్చిమిరపకాయలు, ఒక 3 ఉల్లిగడ్డలు కట్ చేసి వేస్తున్నాను పచ్చివే. తర్వాత కొంచెం అల్లం ముక్కలు, కొంచెం వెల్లుల్లి రెబ్బలు ఇవి వేసేసి మిక్సీ జార్లో ఒక 15 నుంచి ఒక 20 వరకు బాదం పప్పులు వేస్తున్నాను. దీనికి బదులు మీరు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఒక పిడికెడంత కొత్తిమీర, ఒక పిడికెడంత పుదీనా ఇవి కూడా వేసేసి ఇందులో ఒక టీ స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు వేసేసి మూత పెట్టేసి గ్రైండ్ చేసి పక్కన పెడతాం. ఇప్పుడు ఒక గిన్నె, వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో నూనె పోసేసి ఒక పావు అంతా ఫస్ట్ ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర వేయాలి. టీ స్పూన్ అంతా జీలకర్ర వేసేసి ఒక హాఫ్ స్పూన్ అంతా ఆవాలు వేసేసి కొంచెం కరివేపాకు వేసి ఇప్పుడు మనం పేస్ట్ చేసిన ఈ పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి ఇవన్నీ వేసినాం కదా, ఈ పేస్ట్ మొత్తం ఇందులో వేసేసి మంచిగా కలపాలి. పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఉడికించాలి. మొత్తం జార్లో ఉన్నది మొత్తం తూడ్చి మంచిగా వేయాలి. మంచిగా కలుపుతూ పచ్చి ఉల్లిగడ్డ కదా, అందుకే కాసేపు నూనెలో మగ్గనివ్వాలి. ఇప్పుడు హాఫ్ స్పూన్ అంతా పసుపు, ఒక స్పూన్ అంతా ధనియాల పౌడర్ వేసేసి కలపాలి. మంచిగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడైతే ఒక పిడికెడంత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టి పెట్టేసిన. ఇప్పుడు మిక్సీ జార్లోనే కొన్ని వాటర్ వేసి కలిపేసి ఇందులో వేస్తున్నా. ఇదైతే మంచిగా ఉడకాలి. ఉడికినాక చూడండి, ఇట్లా మంచిగా నూనె ఇట్లా తేలుతుంటే అది మంచిగా ఉడికిపోయినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఈ చింతపండు రసం ఇందులో వేసేయాలి. ఒకవేళ మీరు చింతపండు పులుసు వద్దు అనుకుంటే స్కిప్ చేయవచ్చు. దానికి బదులు కొంచెం నిమ్మరసం పిండుకుంటే కూడా సరిపోద్ది. ఈ ఎగ్స్ అయితే పొట్టు తీసి కొంచెం ఇట్లా కాట్లు పెట్టాలి. ఇప్పుడు చింతపండు రసం వేసినాం కదా, అది కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఒక 2-3 మినిట్స్ ఉడకాలి. ఉడికిన తర్వాత ఈ ఎగ్స్ ఇందులో వేసేయాలి. ఎగ్స్ వేసేసి కొంచెం కలిపేసి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. ఒకసారి ట్రై చేయండి. పావు టీ స్పూన్ అంతా గరం మసాలా వేస్తున్నాను. గరం మసాలా వేసేసి కొద్దిసేపు మూత పెట్టి ఉంచాలి. ఒక 2 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. మూత పెట్టేసి ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నా. ఉడికిపోయింది మంచిగా. స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపు మూత అట్నే పెట్టేసి ఇప్పుడైతే సర్వ్ చేయటానికైతే సిద్ధంగా ఉంది. ఒక బౌల్లోకి వేసేసి, ఇది రైస్లో కూడా బాగుంటుంది, రోటీలో కూడా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. పూరీలో కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఒకసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. టేస్ట్ అయితే అమోఘం, చాలా బాగుంటుంది ఇది. ఇందులో ఎటువంటి మసాలాలు వేయలేదు. ఓన్లీ పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఉల్లిగడ్డ మాత్రమే. ఇంత థిక్గా గ్రేవీగా ఈ కర్రీ అయితే సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర చల్లేస్తున్నా. ఇంతే. ఇది అన్నంలోకి కలుపుకొని చూపిస్తాను ఇప్పుడు. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. చూడండి, చూడగానే తినబుద్ధి అవుతుంది. చాలా బాగుంది కదా కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి ఎంత థిక్గా ఉందో గ్రేవీ. ఇవి చపాతీలోకి, పూరీలోకి కూడా చాలా బాగుంటుంది. నేను పూరీలోకి అయితే
చూపిస్తాను చూడండి ఎంత బాగుందో. అసలు చాలా బాగుంది, గ్రేవీగా టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ ఎగ్ పులుసు అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది, చాలా బాగుంది. నేనైతే కలిపి తిని చూపిస్తున్నాను. అదిరిపోయింది అనుకోండి, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. టేస్టీ ఎగ్ పులుసు అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ కర్రీ మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? మరి సబ్స్క్రైబ్ చేస్తారు కదా, లైక్ చేస్తారు కదా, ఒక్క లైక్ చేయండి అబ్బా ప్లీజ్.